హాయ్. యెస్, మీరు థంబ్‌నెయిల్‌లో చూసింది కరెక్టే. ఇరిటేట్ ఫ్రెండ్స్ యూజింగ్ పైథాన్. ఇరిటేషన్ చేయడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అదే ఫ్రెండ్స్‌ని, సిబ్లింగ్స్‌ని అయితే ఇంకా ఇష్టం, రైట్? అదే మనం మెసేజ్‌ని సెండ్ చేసి ఇరిటేట్ చేయడం అంటే వాళ్ళు ఆన్‌లైన్ మనం వాళ్ళని డిస్టర్బ్ చేయడం, రైట్? సో దాన్ని మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసి అయితే చేద్దాం. బంచ్ ఆఫ్ మెసేజ్, అన్‌లిమిటెడ్ మెసేజ్‌ని ఏ ప్లాట్‌ఫామ్‌లో అయినా లైక్ వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఎక్కడైనా మనం అన్‌లిమిటెడ్ మెసేజ్‌ని టు ఏ పర్టిక్యులర్ పర్సన్ సెండ్ చేయగలం. సో అది జస్ట్ రైటింగ్ 5 లైన్స్ ఆఫ్ కోడ్. సో నేను పైథాన్ ఐడి పైచామ్ అయితే నేను వాడుతున్నాను. సో పైచామ్ అయితే నేను ఓపెన్ చేశాను. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏ ప్రాజెక్ట్ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. లైక్ నేను వాట్సాప్ ఆటో అని ఇచ్చాను. లైక్ ఆటో, రైట్? వాట్సాప్ ఆటో అని ఇచ్చి నేను ఇక్కడ క్రియేట్ బటన్ మీద అయితే ప్రెస్ చేస్తున్నాను, రైట్? క్రియేట్. సో ఈ ప్రాజెక్ట్ అనేది మనకి ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. జస్ట్ ఇట్ టేక్స్ అ ఫ్యూ సెకండ్స్. సో అప్పుడు ఒక వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. సో చూసుకోవచ్చు మన ప్రాజెక్ట్ ఫైల్ అనేది ఓపెన్ అయిపోయింది. నేను కంట్రోల్ ఏ బ్యాక్ స్పేస్, దట్స్ ఇట్. అండ్ మనం టర్మినల్ ఓపెన్ చేసి జస్ట్ 3 వర్డ్స్ టైప్ చేస్తే చాలు అది మనకి లైబ్రరీ అనేది మన ప్రాజెక్ట్ ఫైల్లో ఇన్స్టాల్ అయిపోతుంది. సో పిప్ ఇన్స్టాల్ py-auto-ghee, రైట్? py-auto-ghee అనే ప్యాకేజ్ అయితే మనం మన ప్రాజెక్ట్ ఫైల్ తో సెటప్ చేసుకుందాం. సో ప్రెస్ ఎంటర్. సో ఇది ఫైల్స్ ని కనెక్ట్ చేసుకుంటుంది. ఇట్ విల్ టేక్ ఫ్యూ సెకండ్స్ డిపెండింగ్ ఆన్ ఇంటర్నెట్ కనెక్షన్ అన్నమాట. సో ఫ్యూ సెకండ్స్ అయిన తర్వాత ఇది ఆటోమేటిక్ గా మన ప్రాజెక్ట్ ఫైల్ కి అయితే లింక్ అయిపోతుంది, రైట్? అప్పటి వరకు అయితే కొంచెం వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాం. అండ్ చూసుకోవచ్చు ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండానే మనకి లైబ్రరీ అనేది సెటప్ అయిపోయింది. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేసాం, అదే మనకు ఫస్ట్ స్టేట్మెంట్ అనమాట. ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుందాం. మనం ఇప్పుడు ఏం చేసాం, ఇంపోర్ట్ py-auto-ghee. సో మనం ఇప్పుడు ఏ ప్యాకేజ్ అనేది డౌన్లోడ్ చేసామో దాన్ని ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుందాం, రైట్? మనం py-auto-ghee అండ్ నెక్స్ట్ 2 లైన్స్ ఏంటంటే మన కోడ్ అనమాట. సో py-auto-ghee మనం ఏం చేయాలి, టైప్ చేయాలి మెసేజ్, రైట్? సో ఏ మెసేజ్ పంపించాలనుకుంటున్నాం, ఆ పర్టికులర్ పర్సన్ కి ఏ మెసేజ్ పంపించాలనుకుంటున్నాం. సో నేను ఇక్కడ గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పంపిస్తాను. గుడ్ మార్నింగ్, రైట్? గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పంపించాను. అండ్ మనం ల్యాప్టాప్ లో కానీ లేదంటే పీసీలో కానీ మనం మెసేజ్ పంపిస్తే ఏం చేస్తాం, ఏదర్ మౌస్ కర్సర్ తో సెండ్ బటన్ అయినా ప్రెస్ చేస్తాం, లేదంటే ల్యాప్టాప్ కీబోర్డ్ లో మనం ఎంటర్ బటన్ అయినా ప్రెస్ చేస్తాం, రైట్? సో మనం ఇక్కడ ఎంటర్ బటన్ అయితే ప్రెస్ చేస్తాం. సో దాన్ని యూజింగ్ py-auto-ghee అనమాట. సో py-auto-ghee డాట్ ప్రెస్ ఏం ప్రెస్ చేయాలి, ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. దట్స్ ఇట్, మన కోడ్ అయిపోయింది. అండ్ ఇది లూప్ లో రన్ అవ్వాలి కాబట్టి మనం ఇక్కడ వాడే లూప్ వైల్ లూప్. సో వైల్ ట్రూ అయితే మనం ఇది వాడాలి. సో మనకి ఇక్కడ పైథాన్ లాంగ్వేజ్ లో బ్రాకెట్స్ ఉండవు కాబట్టి మనం ఇలా రాసుకోవాలి. వైల్ లూప్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. దట్స్ ఇట్, మన 4 లైన్స్ ఆఫ్ కోడ్ అయిపోయింది. సో మనం ఇప్పుడు రన్ చేసినా మనకైతే మెసేజెస్ అనేవి సెండ్ అయిపోతాయి టు ఏ పర్టికులర్ పర్సన్. అది ఏ ప్లాట్ఫామ్ లో అయినా వాట్సాప్, ఫేస్బుక్ మెసేజ్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఎక్కడైనా సెండ్ అయిపోతాయి. బట్ మనం ఇక్కడ టైం అనేది కూడా రాయాలనుకుంటాం. సపోజ్ గుడ్ మార్నింగ్ అని మెసేజ్ టైప్ చేసిన తర్వాత 3 సెకండ్స్ ఆగి ఆ నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేయి, లేదంటే గుడ్ మార్నింగ్ మెసేజ్ అయిన తర్వాత ఎంటర్ బటన్ ప్రెస్ చేసి నెక్స్ట్ లూప్ కి 3 సెకండ్స్ ఆగాలి అనే టైంలో మనం ఏం చేస్తాం, టైం అయితే ఇక్కడ స్పెసిఫై చేస్తాం. సో దానికోసం ఫస్ట్ ఇంపోర్ట్ టైం అయితే ఇంపోర్ట్ చేసుకుంటాం, రైట్? అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ టైం డాట్ స్లీప్, రైట్? స్లీప్ ఇన్ సెకండ్స్, 1 సెకండ్ లేదా 2 సెకండ్స్ 3 సెకండ్స్ అలా మనం ఏదైనా రాసుకోవచ్చు. దట్స్ ఇట్. సో మన ప్రోగ్రామ్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ టైం రాసినా పర్వాలేదు, రాయకపోయినా పర్వాలేదు, దట్ డిపెండ్స్ అపాన్ యూ. సో నేను ఇక్కడ రన్ చేసిన, మనం రన్ చేసిన తర్వాత ఏం చేయాలి, మనకి ఎక్కడైతే టైప్ బాక్స్ ఉంటుంది కదా, మెసేజ్ టైప్ చేసే బాక్స్, అక్కడ మనం కర్సర్ ప్లేస్ చేయాలి. దట్స్ ఇట్, కర్సర్ ప్లేస్ చేసి చాలు అన్లిమిటెడ్ మెసేజ్ ఆ పర్టికులర్ పర్సన్ కి వెళ్ళిపోతాయి, రైట్? బటన్ ప్రెస్ చేస్తున్నా, నేను ఓపెన్ చేశాను, ఇక్కడ కర్సర్ పాయింటర్ ప్లేస్ చేశాను. చూసుకోవచ్చు ఫ్యూ సెకండ్స్ లో అన్లిమిటెడ్ మెసేజెస్ అనేవి వెళ్ళిపోతాయి. సో ఇది మీరు యాజ్ ఏ గ్రూప్ పర్పస్ కింద కూడా యూజ్ చేయొచ్చు. ఇలా ఇరిటేట్ చేయడానికైనా మీరు ఫ్రెండ్స్ అయితే యూజ్ చేయొచ్చు. సపోజ్ ఎవరైనా మిమ్మల్ని ఇన్నిసార్లు సారీ చెప్పండి అప్పుడే నేను నీతో మాట్లాడతాను, పైథాన్ విల్ హెల్ప్ యూ. సో బీ ఇన్ అ రిలేషన్షిప్ విత్ పైథాన్. ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయా, ఇది ఈ ప్రాసెస్ ని స్టాప్ చేయాలంటే జస్ట్ చేయాల్సింది ఇక్కడ స్టాప్ బటన్. ఎస్, ఇక్కడ స్టాప్ బటన్ ప్రెస్ చేస్తే చాలు. సో ఈ బటన్ అయినా మీరు ఇక్కడ ప్రెస్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ ఈ బటన్ అయినా మీరు ప్రెస్ చేయొచ్చు. ఇక్కడ గుడ్ మార్నింగ్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ కర్సర్ పాయింటర్ ఆల్రెడీ ప్లేస్ చేసి ఉండేది. సో
ఇక్కడ గుడ్ మార్నింగ్ మెసేజ్ వచ్చేసింది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ గుడ్ బై.